హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ వీబీకే ప్రెజెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోయే పల్లి చట్నీ రెసిపీ చేసుకోబోతున్నాము. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్ అంతా పల్లీలు తీసుకొని ఒక 4 పచ్చిమిరపకాయలు ఒక చిటికెడంత ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి పల్లీలు. మూత పెట్టుకున్నాం అనుకో ఫ్రెండ్స్, తొందరగా వేగిపోతాయి పల్లీలు పచ్చిమిరపకాయలు. నేను లిడ్ పెట్టుకోలేదు ఫ్రెండ్స్, మర్చిపోయినా. ఈ విధంగా వేయించుకున్న తర్వాతకి ఒక 4 వెల్లుల్లిపాయలు, ఒక 2 రెబ్బలు చింతపండు, మనకి రుచికి సరిపోయినంత కొద్దిగా రాళ్ళుప్పు వేసుకొని ఒక 5 minutes పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అవి చల్లారిన తర్వాతకి ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలోకి వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాతకి మనము గ్రైండ్ చేసుకుందాం. ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్. దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకుందాం ఇంకొకసారి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు మనము తాలింపు పెట్టుకోవాలి. తాలింపుకి కావాల్సినది మెయిన్ తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు. మనకి తాలింపులోనే టేస్ట్ చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ చట్నీ. ముందు ఒక బాయిల్ పెట్టుకొని గిన్నె పెట్టుకొని కొద్దిగా తాలింపు గింజలు, ఒక 2 ఎండుమిర్చి, ఒక 2 రెబ్బలు కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ విధంగా తాలింపు పెట్టుకున్న తర్వాతకి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న చట్నీ దాంట్లో వేసుకుందాము. మనం గ్రైండ్ చేసుకున్న చట్నీలో కొద్దిగా వాటర్ వేసుకుని మనం వాటర్ ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న చట్నీ దాంట్లో వేసేసుకుందాం. ఈ విధంగా ఓకే ఫ్రెండ్స్, ఈ మన నోరు రుచే పల్లి చట్నీ రెడీ అయిపోయింది. Please do like, share and subscribe to our YouTube channel. Okay, bye friends. Next video lo కలిసేద్దాం.